సరైన సినిమా సరైన టైంకి రిలీజ్ అవుతుంది అనుకున్నా కొంచెం బాగున్నా గట్టి ఇంపాక్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. అలానే పార్ట్ 1 సూపర్ హిట్ అయిన అడ్వాంటేజ్ కూడా ఉంది. అన్ని పాజిటివ్స్ ఉన్నా కూడా మూవీలో ఎక్కడ పాజిటివ్ అనేది లేదు. మూవీ చూసాక నాకైతే జస్ట్ వన్ టైం వాచ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంతవరకు పర్లేదు, సెకండ్ హాఫ్ కంప్లీట్ డిసప్పాయింట్ చేశారు. మూవీ ప్లాట్ ఏంటంటే చేతన్ అనే ఒక జర్నలిస్ట్ ఎన్ఎన్సీ ఛానల్ కి సీఈఓ అయ్యి కరప్షన్ చేస్తున్న పొలిటికల్ లీడర్స్ యొక్క డార్క్ సీక్రెట్స్ ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో సీఎం ఆఫీస్ లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ చేసింది ఎవరు, వాళ్ళ మోటివ్ ఏంటి, సీఎం కి ఏమైంది, చేతన్ ఆ బ్లాస్ట్ చేసిన వాళ్ళని పట్టుకున్నాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ స్టార్ట్ అవడంతోనే నార్మల్ జర్నలిస్ట్ నుండి ఒక న్యూస్ ఛానల్ కి సీఈఓ అయిపోవడం వెంటనే జరిగిపోతాయి. యుఎస్ఏ నుండి ఉదయభాను వచ్చి తన కొత్త న్యూస్ ఛానల్ కి ఒక జర్నలిస్ట్ ని సీఈఓ చేయడం ఎక్కడ కనెక్ట్ అయ్యేలా లేదు. ఆ వెంటనే మన హీరో కరప్ట్ లీడర్స్ ని ఇంటర్వ్యూ చేసి క్వశ్చన్స్ తో ఇబ్బంది పెట్టి వాళ్ళు చేసిన డర్టీ పాలిటిక్స్ ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు. మెయిన్ గా ఈ సీన్స్ చూస్తున్నప్పుడు మనకి ఒకే ఒక్కడు మూవీలో సీఎం ని ఇంటర్వ్యూ చేసే సీన్స్ ఫ్లాష్ అవుతూ ఉంటాయి. కొన్ని సీన్స్ బానే ఉన్నా కొన్ని సీన్స్ మాత్రం చాలా మూవీస్ లో చూసేసిన ఫీల్ అయితే వచ్చింది. అలానే ప్రీచి వేలో ఓటు వేయండి అని ఒక జర్నలిస్ట్ వీడియోలో చెప్పడం, ఆ వీడియో చూసి వెంటనే అందరూ పదరా ఓటు వేద్దామని వెళ్ళడం ఎన్ని మూవీస్ లో చూడలేదు మనం. ఇవే సీన్స్ చూసి చూసి నాకైతే బోర్ కొట్టేసింది. ఇక్కడే సప్తగిరితో ఏదో కామెడీ ట్రై చేశారు, బట్ ఎక్కడ క్లిక్ అవ్వలేదు. అయినా సీఎం రెసిడెన్స్ ని అంత ఈజీగా బ్లాస్ట్ చేయడం ఎలా అవుతుంది? ఈ సీన్స్ అయితే చాలా సిల్లీగా ప్రెజెంట్ చేశారు. పొలిటికల్ డ్రామాగా తీద్దాం అనుకున్నారో లేక ఒక థ్రిల్లర్ గా చూపించాలనుకున్నారో క్లారిటీ లేకుండా తీశారు ఈ మూవీ. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా అక్కడక్కడ కొంచెం ఎంగేజ్ చేసిన సీన్స్ తో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంటర్వెల్ ఒక డీసెంట్ ట్విస్ట్ తో ఎండ్ చేశారు. ఈ మూవీకి మెయిన్ మైనస్ ఏమైనా ఉందంటే అది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా కరప్షన్ అండ్ ఫోర్స్డ్ మెసేజ్లతో ఏదో నింపేశారు. సెకండ్ హాఫ్ మొత్తం సిబిఐ ఇన్వెస్టిగేషన్ తోనే వెళ్తుంది. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎక్కడ ఇంట్రెస్ట్ జనరేట్ చేయదు. చాలా సిల్లీగా ఉంటుంది. లాజిక్స్ అయితే అస్సలే ఉండవు. ఇన్వెస్టిగేషన్ లో ఒక సీరియస్నెస్ కానీ ఎంగేజ్ చేసే సీన్స్ కానీ పెట్టకూడదు అనుకున్నారో ఏమో. కంప్లీట్ ఫ్లాట్ నెరేషన్ తో వెళ్తుంది మూవీ. ఇలాంటి స్టోరీని కమర్షియల్ గా సినిమాటిక్ లిబర్టీస్ పెట్టుకుని తీసే బదులు ఒక రియలిస్టిక్ అప్రోచ్ లో వెళ్లి ఉంటే కొంతవరకు సర్వైవ్ అయ్యేది. అసలే మూవీ బోర్ అంటే ఇక్కడ మళ్ళీ ఒక లవ్ సాంగ్ కూడా పెట్టారు. అలానే మన హీరోకి చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా, బట్ ఎక్కడ డెప్త్ ఉండదు ఆ సీన్స్ లో. సిబిఐ ఆఫీసర్ అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇక్కడ మాత్రం ఒక లోకల్ ఎస్ఐ ఎలా చేస్తారో అలా చూపించారు. సిబిఐ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలాంటి ప్రొసీజర్స్ అండ్ రూల్స్ ఫాలో అవుతారు అనేది డైరెక్టర్ కంప్లీట్ గా పక్కన పెట్టేశారు. మూవీ క్లైమాక్స్ కి ప్రోగ్రెస్ అయ్యే కొద్ది చాలా ప్రెడిక్టబుల్ అవుతుంది. క్లైమాక్స్ లో పార్ట్ 3 అని కూడా హింట్ ఇచ్చారు, బట్ ఎక్కడ ఇంట్రెస్ట్ ని జనరేట్ చేయలేదు నాకైతే. పర్ఫార్మెన్సెస్ వైజ్ చాలా గ్యాప్ తీసుకుని వచ్చిన నారా రోహిత్ యాక్టింగ్ ఓల్డ్ మూవీస్ లో ఎలా ఉందో అలానే ఉంది. కొత్తగా ఏం అనిపించలేదు. ఉదయభాను రోల్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. సచిన్ కదేల్కర్ ఇందులో సీఎం గా యాక్ట్ చేశారు. మ్యూజిక్ అండ్ బీజిఎం బై మహతి స్వరసాగర్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఇవ్వలేదు. సినిమాటోగ్రఫీ ఓకే, డైలాగ్స్ అయితే కొటేషన్స్ చెప్పినట్టు రాశారు. ఇంకా మన టీవీ5 మూర్తి గారి డైరెక్షన్ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫైనల్ గా నా వరకు ఇది ఒక ప్రెడిక్టబుల్ రొటీన్ పొలిటికల్ మూవీ అనిపించింది. నాకైతే ఎక్కడ ఎక్సైట్ చేయలేదు. నేనైతే ఈ మూవీని రికమెండ్ చేయను. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.